ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆయన సతీమణితో కలిసి మహబూబ్నగర్ బయమ్మ తోటలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయనతో పాటు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్లో అన్ని డివిజన్లలో ప్రశాంతంగా ఓటింగ్ జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును ప్రశాంతంగా నిర్వహించి మహబూబ్నగర్ అభివృద్ధిలో పాలు పంచుకోవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడి ప్రజలందరికీ ఓటు హక్కు వినియోగించుకున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేషన్గా మొట్టమొదటిసారిగా ఒక కార్పొరేషన్గా మహబూబ్నగర్ పట్టణ ప్రజలు ఎన్నికల్లో పాల్గొంటూ ఉన్నారు. మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు నేను విజ్ఞప్తి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఇక్కడ నివాసం ఉంటున్న ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా కదలి వచ్చి ఓటింగ్లో పాల్గొనాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ఎలక్షన్ రాష్ట్ర ప్రభుత్వాలను మార్చేది కాదు, కేంద్ర ప్రభుత్వాలను మార్చేది కాదు. మన వీధిలో డెవలప్మెంట్ కోసం రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ, వాటర్ సప్లై కానీ, పారిశుద్ధ్యం కానీ, వీటన్నిటి కోసం ఎన్నిక. అంటే మన కోసం జరుగుతున్న ఎన్నిక, మన కాలనీల కోసం, పట్టణాల కోసం జరుగుతున్న ఎన్నిక. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ తీసుకోవాలి. మన కాలనీలు బాగుపడాలంటే యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలని. అందుకే కార్పొరేషన్ అయిన తొలి ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లకెల్లా కూడా అత్యధికమైన ఓటు శాతం నమోదు చేసుకోవడానికి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని చెప్పి కోరుతా ఉన్నా. ముఖ్యంగా మొదటిసారి ఓటు హక్కు పొందిన యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, గృహిణులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే సీనియర్ సిటిజన్స్ కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ నగర అభివృద్ధి జరిగితేనే, ప్రతి కాలనీ బస్తీలో అభివృద్ధి జరిగితేనే జీవనం హాయిగా ఉంటుంది. కాబట్టి అటువంటి అభివృద్ధి మీ వార్డులో చేసే అభ్యర్థులను గెలిపించుకొని వారి ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఖచ్చితంగా 90% మంది పర్సెంటేజ్ ఉండేటట్టుగా 90% పోలింగ్ ఉండేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా ఇది భావించి వారే ఓటు హక్కు వినియోగించుకోవడమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను, చుట్టుముట్టున్న వాళ్ళను, బంధుమిత్రులకు కూడా ఫోన్ చేసి ఇది మన హక్కు, మన బాధ్యత, రేపు మనం ప్రభుత్వాన్ని అడగాలంటే మనం ఓటు హక్కును వినియోగించి తీరాల్సిందే అని చెప్పి అందరికీ నచ్చజెప్పుకొని ఈరోజు ఓటు హక్కు వినియోగానికి రమ్మని చెప్పి కోరుతూ, అలాగే వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలను, నాయకులతో సుఖదైదర్శకులు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రోజుతోటి 5 గంటలకు ఓటింగ్ అయిపోతుంది.